ఇలా చూడండి, 1 అడుగు 8 అంగుళాల గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. పడగొట్టమని కమిషన్ ఆర్డర్స్ పంపారు. ఒక పక్క కరెంట్ కట్ చేశారు, నీళ్ళు ఆపేశారు, ఫోన్ కూడా కట్ చేశారు, కసాయి మనుషులు ఇల్లు పడగొట్టేశారు. నాకు మళ్ళీ మన దేశం అవిటిదైంది. నాయకుడు పోయి నడిపించన్నా. అనసూయమ్మా, మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయే. మరి మా ఇంట్లో రావటం లేదేంటి? ఏంటిది, కరెంట్ కూడా పోయింది? అందరిళ్లలోనూ కరెంట్ ఉంది. ఛా, ఫోన్ కూడా పోయింది. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తా. ఎన్ని ఆఫీసులుగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? సార్, ఎవరు సార్ మీరు? మేము కార్పొరేషన్ నుంచి వస్తున్నాం. ఏంటి మీరు కార్పొరేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇల్లు కట్టారు. ఏమిటి మీరు అనేది? ఇలా చూడండి, 1 అడుగు 8 అంగుళాల గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. పడగొట్టమని కమిషన్ ఆర్డర్స్ పంపారు. 17 ఏళ్ళుగా ఇట్లాగేనయ్యా ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఇవాళేంటి? ఒక్క నోటీస్ అన్నా ఇచ్చారా? కిందటి నెలే పంపారు. మీరు తీసుకోకపోతే మేమేం చేయం? అయ్యయ్యయ్య, వద్దని ఇలా చూడండి అమ్మా, చెప్పండి. అనవసరంగా గొడవ వద్దని చేయకుండా పక్క చెప్పండి నుంచి అయ్యా. సహకరించండి. మీరు కానండి. అయ్యయ్యయ్యో, పడగొట్టేస్తున్నారే. ఏం అక్రమయ్యా ఇది? చెప్పండి, అయ్యయ్యో. జరగవయ్యా. ఇల్లు పడగొట్టడం ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ప్రభుత్వం తీసి సరిగ్గా ఉన్న కట్టవద్దయ్యా, మేము ఇల్లు కట్టుకున్నది. కార్పొరేషన్ నుంచి అప్రూవ్ తీసుకోవాలి. తీసుకున్నారా? అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని మా వాడికి తెచ్చయ్యా, వాడు వచ్చేస్తాడు. వచ్చేదాకా ఆపదయ్యా. కానివ్వండి. ఏమిటండి అంబులెన్స్ నుంచి దిగుతున్నాడు? పురుషోత్తం, పురుషోత్తం, ఏమైంది? మా అబ్బాయికి ఏమైంది? తల మీద కట్టేమిటి? ఏమైంది? మీరు ఏం కంగారు పడదమ్మా. క్యూటీవీలో చిన్న గొడవ, దెబ్బలు చిన్నవే, కట్లే పెద్దవి కట్టారు. ఏమిట్రా ఏమిట్రా, మన కుటుంబానికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఒక పక్క కరెంట్ కట్ చేశారు, నీళ్ళు ఆపేశారు, ఫోన్ కూడా కట్ చేశారు, కసాయి మనుషులు ఇల్లు పడగొట్టేశారు. నువ్వు ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అయినందుకు పగపట్టి చేసిన పనిరా. అమ్మ లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో, దీనిద్దరితో మొదలుపెట్టాను. క్యూటీవీలో చొరబడి నన్ను కూడా కొట్టారు. ఇదంతా చౌదరి పని. ఆయన మనుషులని నేను కళ్ళారా చూశాను. బలరాం, నువ్వు వెంటనే వెళ్ళి లాయర్ గారిని తీసుకురా. ఉండవయ్యా, ఏం చేయబోతున్నావయ్యా? కేసు పెడతావా? ఐడియా మంచిదే. ఎప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులో 14 లక్షలు నువ్వే ఇంటర్లో చెప్పావు. నీ కేసు పూర్తి అయ్యేటప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆ లాయర్ గారు 2 సార్లు తన్ను తింటాడు. ఏమయ్యా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టలేదు? ఏనాడైనా ఒక్క రాజకీయ నాయకుడు అని శిక్ష అనిపించాడా? ఆ కేసు పూర్తయ్యే లోపల వీడు హాయిగా అనిపించి చచ్చిపోతాడు. ఆ ఫైల్ మాత్రం బొద్దింగలు ఫుడ్ అయిపోద్ది. అందుకని ఊరికే వదిలేయమంటారా? నేను మీడియా వ్యక్తిని. అన్ని టీవీలను పత్రికల్ని పిలిచి ఆ చౌదరిని చీల్చి చెండాడి పారేస్తాను. క్యూటీవీని ధ్వంసం చేశారు, చూసావుగా. అయినా నేనేం తప్పు చేశాను సార్? మన దేశంలో మంచి చేసినా తప్పే. నేను ఇంటర్వ్యూ చేశాను తప్ప? అది నా డ్యూటీ సార్. నేను ఒకరోజు ముఖ్యమంత్రిని అవడం ఊహించదే. న్యాయంగా పదవిలో ఉండాల్సిన వాడు ఏం చేయాలో అదే నేను చేశాను. అన్న ప్రకారం నా పని అయిపోయింది. నేను నా పాత జీవితానికి తిరిగి వచ్చేసాను. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఇంకా ఎందుకు సార్ నన్ను తరివి కొడుతున్నారు? నువ్వు మామూలు మనిషిని ఎవడన్నాడయ్యా? ఎప్పుడైతే ఒక రోజు ఆ సీట్లో కూర్చున్నావో అప్పుడే రాజకీయ నాయకుడు అయిపోయావు. ఇక చూడు, రాజకీయం ఒక దెయ్యం, అది నిడిచిపెట్టదు. రేపు వాడు గెలిస్తే పోలీసులతో కొట్టిస్తాడు, ఓడిపోతే రౌడీలతో కొట్టిస్తాడు. నువ్వు మాత్రం ఎక్కడికి పోలేవు. మరి దీనికి ఏం సార్ ముగింపు? ఒకటేమో కుటుంబంతో సహా వెళ్ళి బర్మాలో సెటిల్ అవటం, రెండోది రాజకీయాల్లో దిగటం. నాకు రాజకీయాలొద్దు. నాకు రాజకీయాలొద్దు. ఎక్కడనయ్యా రాజకీయ నాయకులు సక్సెస్? నిలబెట్టి అడగాల్సిన జనమే నోరు మూసుకున్నబట్టే ఈ రాజకీయ నాయకులు ఆటలు సాగుతున్నాయి. ఇది జనానికి పట్టిన శాపం అయ్యా. ఒక్క మాట చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీలో చైతన్యం రానంత వరకు ఈ దేశం బాగుపడదు.
రే ఆటో ఆగరా. నన్ను మాత్రం ఫుట్ తీకండియా. మా పై ఆఫీసర్లు తెలుస్తుంది, వాళ్ళకి తెలిస్తే నాకు ఉద్యోగం పోద్దయ్యా. ఈయన వచ్చేంత వరకు నన్ను ఆ పోస్ట్ లో ఉండే బలరాం ఏటి ఉండడా పొద్దున్నే. సార్ మీరిక్కడ మనసు ఊరుకోవట్లేదయ్యా, అందుకే వచ్చాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? లేచాలవా మొహంగడుకోవద్దా? తప్పండి తప్పండి టాయిలెట్కి వెళ్ళండి. చేయండి చేయండి. అరే నడుమ చేయొద్దు, నడుమ చేయొద్దు. త్వర పంది నడుమ చేయొద్దు. తప్పండి 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 రా తప్పండి. అరే నమస్కారం బాబు, నేను అపోజిషన్ పార్టీ లీడర్ వరహాలరావుని. మీకు తెలిసే ఉంటుంది, ఎలాగూ మీరు బాత్రూమ్ పక్కకు వస్తారని తెలుసు. అందుకనే పొద్దుటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను. బాబు, మన పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చెప్పిన చోట సంతకాలు పెడతారు. ఇవాళ మీరు మన పార్టీలో చేరుతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి నేనా మీరనేది పార్టీ మీటింగ్లో నిర్ణయించుకుందాం. బాబు, రొక్కం తీసుకొచ్చాను, వ్యాన్లో ఉంది. 100 సి అంటే 100 కోట్లండి. అరే చే ఏ మనుషులా మీరు? దొడ్లోకి వెళ్ళేటప్పుడు బేరాలేంటాయా? పద పద నువ్వు పద. ఆ దండది దొడ్లోకి వెళ్ళేటప్పుడు దండ ఎందుకు? అతను వెళ్ళేది ఫారెన్ కదా, యూరిన్ కి. ఎందుకయ్యా ప్రాణాలు తీస్తారు? నమస్తే పురుషోత్తం జీ. పురుషోత్తం జియా ఏంటా ఇంటి పేరు మార్చేశారు? అబ్బోకేలాగి నేను జాతీయ పార్టీ నుంచి వస్తున్నాను. మీరు మా పార్టీలో చేరండి. నెక్స్ట్ ముఖ్యమంత్రి మీరే. ఢిల్లీ నుంచి మీ అభివృద్ధి కోసం 500 సి వచ్చింది. ఫోన్లోనే మీది అంగీకారం లీడర్తో చెప్పండి. ఏంటి 500 కోట్ల? పురుషోత్తం ఆ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ చెప్పు. హలో జీ, పురుషోత్తం జీతో చెప్పి మన మ్యాటర్ కన్ఫర్మ్ చేస్తే మీకు 2C ఇస్తాం. పోరా పంది. ఇలాంటివి వద్దండి బాబు, నేను మిత్రపక్షాల నాయకుడు తిరుపతి స్వామిని. మీరు రాజకీయాల్లోకి రావద్దు. మీ మద్దతు మాకేనని మాత్రం ప్రకటిస్తే చాలు. మిమ్మల్నే మా నాయకుడిగా అనుకుని మీ ఒక్కరోజు పరిపాలన ఆదర్శంతో మేం ప్రభుత్వాన్ని నడుపుతాం. పురుషోత్తం, పేరు పెట్టి పిలిచేది ఎవరు? పురుషోత్తం, పురుషోత్తం మన వ్యవసాయ పార్టీ. రామ్మా. తప్పకుండా తప్పండి. బాబు, మిమ్మల్ని కొట్టారని టీవీలో చెప్పారు. అది విన్న వెంటనే చంద్రముఖి బెదిరిపోయింది. దాన్ని బాధ చూసి తట్టుకోలేక మిమ్మల్ని చూపిస్తానని తీసుకొచ్చాను. బాగున్నావా? నీకేం కాలేదుగా? ఏం లేదు చంద్రముఖి. బాబు, మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతున్నారు, తొందర పెట్టకండి. టీవీలో ఎవరికి వాళ్ళు నీ పేరు చెప్పడం విని నేను కంగారు పడ్డాను. ఎక్కడ అందరూ కలిసి నేను రాజకీయాల్లోకి లాగుతారోనని భయం వేసింది. రాజకీయాలొద్దు బాబు. ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెడితే చచ్చే వరకు తిరిగి బయటికి రాలేవు. ప్రశాంతమైన జీవితాన్ని గడపలేవు. ఇది నా స్వార్థం కోసం చెప్పడం లేదు, ఒక కన్న తండ్రిగా చెప్తున్నాను. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నిన్నే తలుచుకునే చంద్రమ్మ గురించి ఒక్క నిమిషం ఆలోచించు. పురుషోత్తం, ఈ పిల్ల మహాలక్ష్మిలా ఉందిరా. నా మాట విని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. రాజకీయ నాయకులు కంటపడిన చోటుకెళ్ళి సెటిల్ అవుదాం. ఏ పాఠం తప్పు. కుదరదు, అంతా నా కంట్రోల్లో ఉంది. పోరా పంది. పోరా పంది. కంగ్రాట్స్ యా. నీకోసం ఎంతో మంది బయట వెయిట్ చేస్తున్నారో తెలుసా? కేవలం నీ ఒక్క మాట కోసం కోట్ల రూపాయలు వ్యాన్లు పెట్టుకుని నిన్ను కొనడానికి ఎదురు చూస్తున్న అపోజిషన్ పార్టీ ఒకవైపు, ఇండిపెండెన్స్ ఒకవైపు, నిన్ను కొట్టారని తెలిసి తట్టుకోలేక నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యువజన సంఘం ఒకవైపు, ఏ టీవీ ఆన్ చేసినా పురుషోత్తం పురుషోత్తం అని నీ పేరు కలవరించే ప్రజలు ఒకవైపు, అన్నిటినీ మించి రాజకీయాల్లో ఇది ఒక నూతన అధ్యాయం అని ఇండియాలోనే కాదు CNN, BBC ప్రపంచం మొత్తం నీ సమాధానం కోసం ఎదురు చూస్తోంది. నువ్వే నిర్ణయం తీసుకున్నా? No, no, please, please, and you please, stop. అందరికీ చేయితే దండ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇది మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక సాధారణ మనిషిని. దెబ్బలతో, గాయాలతో ఎన్నో రకాలుగా అలసిపోయాను. దయచేసి నన్ను ప్లీజ్. పురుషోత్తం ఒకసారి హలో హలో మిస్టర్ పురుషోత్తం. రా చెప్తాను రా. చూడు జనాన్ని.
పురుషోత్తం, వీళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చిన జనం కాదు. తాగడానికి సారాయి, నంచుకోవడానికి ఉప్పు చేప ఇచ్చి లారీల మీద తీసుకొచ్చిన జనం కాదు. అభిమానంతో వచ్చిన వాళ్ళయ్యా. ఒక్కొక్కళ్ళ ముఖాల్లో ఉన్న టెన్షన్ చూడు. ఓ మంచి నాయకుడు రాకపోతుందా, ఓ మంచి ప్రభుత్వం రాకపోతుందా, ఓ మంచి భవిష్యత్తు రాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో అనుకుంటున్నారు తప్ప ఒక్కడైనా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నారా? అదేమిటంటే రాజకీయం ఒక బురదగుంట అంటారు. అది తెలిసినప్పుడు దిగి శుభ్రం చేయొచ్చు కదా. అది వదిలేసి రాష్ట్రాన్ని అడ్డమైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టి ఆ కంపులో బతుకుతున్నారు. నీలాంటి యువకులు ఏమనుకుంటున్నారు? మంచి చదువుకుని ఉద్యోగంలో చేరి లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత 40 సంవత్సరాలు కొంచెం కూడబెట్టుకుని ఔటర్ సిటీలో 400 గజాల స్థలం తీసుకుని అందులో 200 గజాల్లో ఇల్లు కట్టుకుని దానికి మంచి రంగు వేయించి ఈజీ చైర్లో కూర్చుని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుకుంటూ నా కుటుంబం నా పిల్లలు అంటూ చావాలి. బాబాయ్, ఇలాగే నా కుటుంబం నా పిల్లలే ముఖ్యమైన గాంధీ గారు అనుకుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా? థామస్ ఆల్వా ఎడిసన్ అనుకుంటే కరెంట్ వచ్చిండేదా? గ్రహం బెల్ అనుకుంటే ఇవాళ ఎవరు టెలిఫోన్లోనూ సెల్లారను మాట్లాడుకునేవారు కాదు. పట్టుపురుగు కూడా తను చచ్చిపోయే ముందు తన భూమితో 10 మంది 100 సంవత్సరాలు చెప్పుకుని పట్టుని చచ్చిపోతుంది. మన మనుషులు అయ్యా. అతను ఎవరయ్యా? అతనికి నీకు సంబంధం ఏంటి? నిన్ను చూడటానికి అతను తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలి? తమ్ముడు, ఎందుకు వచ్చావయ్యా? నాకు మళ్ళీ మన దేశం అవిటిదైంది. నాయకుడి వై నడిపించన్నా. గడచిన ఎన్నికల్లో సంచలన అభ్యర్థి పురుషోత్తం కనీ విని ఎరుగని ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వారి పార్టీ అభ్యర్థులందరూ అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొంది కొత్త రికార్డును సృష్టించారు. వీరి పార్టీ అభ్యర్థులపై పోటీ చేస్తున్న ప్రత్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోని 97% ఓట్లు వేయడం ఇదే మొదటిసారి. 28 సంవత్సరాల యువకుడు ఒక రాష్ట్రానికి పదవి స్వీకరించడం కూడా ఇదే మొదటిసారి. मुख्यमंत्री बना के सबको आश्चर्य में डाल दिया. తెలుగు వన్